అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మొహమ్మద్ గౌస్. ఇది మటన్ షాప్ మీదేనా? మటన్ షాప్ అన్న, నాది సొంతం కాదు, కూలీ పని. ఎప్పటి నుండి అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి అన్న. రోజుకు 800 కూలీ అన్న, రోజుకి 800 కూలీ. మీది కొండ, నాకు సొంత స్టేషన్ కనుపూరు. అప్పుడు ఫస్ట్ మనకు హన్మకొండ వరంగల్ జిల్లా అది, కానీ ఇప్పుడు కాకపోతే జనగాం జిల్లా అయిపోయింది. కాకపోతే నాకు భూమి లేదు, జాగా లేదు, నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. కాకపోతే ఇంకోటి ఇల్లు లేదు, సొంత జాగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారుగా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, కానీ ఫస్ట్ దశ మొదలైంది ఇప్పుడు. కానీ సెకండ్ దశ నాకు జాగా, సొంత జాగా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కేటాయిస్తారు. కానీ రెండోది స్థానము మనకు జాగా లేదన్నా. నేను అవర బతుకు, ఇంటికి రాయి రెంట్కుంటానా, దాదాపు 30 ఏళ్ళ కానుంచి ఉంటానా. అడగలేదా మరి? మీ ఎమ్మెల్యేని అడగొచ్చుగా, నాకు ఇల్లు లేదు మరి ఓటు వేసిన. అందరు దొంగ నా కొడుకులు, అందరు దొంగ నా కొడుకులు. కడియం సియరి మాత్రం వచ్చినాకనే నాకు బరాబరి రేషన్ కార్డు వచ్చింది. బరాబర్ చెప్తున్నా. కడియం సిఏ గారు వచ్చినప్పుడే నాకు రేషన్ కార్డు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది హయాంలో జరుగుతుంది. ఇంకోటి కాకపోతే నాకు ఇల్లు లేదన్నా. సో ఇప్పుడు ఎందుకు ఈ సర్వే అంటే, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నిక వస్తుందని ఒక వార్త నడుస్తుంది. మరి నిజంగా ఉప ఎన్నిక వస్తే ఏంది మరి? కడియం సిఆర్ మళ్ళీ గెలుస్తాడా? బరబ్బర్ గెలవాలి. కడియం సిఆర్ కింగ్ ఆఫ్ ది మేకర్. ఎందుకు గెలవాలి? ఎందుకు గెలవాలంటే ఆయన నీతి నిజాయితీ పరుడు. పనులు చేస్తున్నాడా మరి? అభివృద్ధి చేస్తామని వచ్చిండటగా. చేస్తాడు, బరాబర్ చేస్తాడు, బరాబర్ కృషి చేస్తాడు. అంటే టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోవడం తప్పు కదా? తప్పు. మరి కాంగ్రెస్ ఉన్ననే మాత్రము అది న్యాయం. కానీ అక్కడ జంప్ అయ్యి ఇక్కడ జంప్ అయిన కదా, ఒక తప్పు రాంగ్ స్టెప్ చేసిండు. కానీ ఇప్పుడు మనం కూడా ఎట్టో అట్టో చేస్తాం కదా, ఆయన కూడా కొద్దిగా చేసిండు. కాకపోతే కరెక్ట్ అభివృద్ధి. సో మరి స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి పనులు కావచ్చు, ఈ పథకాలు పేదవాళ్ళకి అందజేయడంలో కడియం శ్రీహరి ఎట్లా ఉంది పనితీరు? మంచిగా ఉందన్న, బాగానే ఉన్నది. కలుతాండు చూస్తాండు, అంతా చూస్తాండు. ఇప్పుడు రాబోయే రోజులలో సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు వస్తాయి. సో మరి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్కి ఉంటుందా? కాంగ్రెస్ రావాలి, మోదీ పడిపోవాలి, రాహుల్ రావాలి సెంటర్లో. తెలంగాణకి మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది? రేవంత్ రెడ్డి ఉంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వద్దు, ముంచిండు. ఏం ముంచిండా? తెలంగాణని పేరు అభివృద్ధి చేసిండుగా, కాళేశ్వరం కట్టిండు. అభివృద్ధి ఎక్కడ చేసిండు? కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండు? అంతే. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గ్రేట్, సిఆర్ఏ గ్రేట్. నమస్తే, రాజేశ్వరి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎవరు? ఆత్మకూరు. అంటే రాదు కానీ మాకు పని ఉండి వచ్చినాం ఇక్కడ. మేము ఆటోలో వచ్చినాం. ఎందుకు? ఫ్రీ బస్ ఉంది కదా. ఎక్కడ సీట్లు ఎక్కడ వస్తానే ఆటోలో కూర్చోబట్టి మొత్తం జరుగుంటే గిద్ద కూడా జరుగుతలేదు. వాడు ఎందుకు పెట్టిండు మరి? ఎందుకు పెట్టిండు వాడు? రిటైర్మెంట్ అయిన వాళ్ళ అసలు ఇంతవరకు ఇది వెనకపో ఇబ్బంది పడబడుతుంది. ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు వాడు? ఇవి పైసలు పెడితే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు రాకపోనా? వాడు ఎందుకు పెట్టిండు? మనం ఇదమ్మా అనుభయ్య అప్పులు అయిపోయినైతే ఇప్పుడు ఈ పైసలు తీరపోనా, రాకపోనా? అయిన వాళ్ళు వాడు ఇక అత్తయ్య పైసలు అని ఏదోటి పెళ్లిళ్ళు చేస్తామని, బిడ్డ పెళ్లి చేస్తామని, ఇల్లు కట్టుకుంటామని దాచుకుంటారు. వాడు రూపాయి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంటిది? మంచిగా ప్రజాపాలన అందిస్తున్నా, మహిళల కోసం పథకాలు పెట్టినా, 2500 ఇస్తున్నా. ఏం పెట్టిండు వాడు? ఏమి ఇచ్చిండు? ఎక్కడా రూపాయి కూడా లేదు. వాడు ఇంకా తెలంగాణ
ఇది టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా మంచిగా చేసిన వాడు అంతేనా ఆ. మరి కేసీఆర్ అయితే 10 సంవత్సరాలు ఏం చేయలేదు, మొత్తం అప్పు చేసిన అంటాడు కదా. ఎందుకేం చేయాలి? వాడు జీతాలు ఇచ్చిండు, వాడు చీరలు ఇచ్చిండు, వాడు పింఛన్లు ఇచ్చిండు. ఆ. ఏం చేసిండు మరి? ఇప్పుడు మా ఆయన రిటైర్మెంట్ అయ్యి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. రూపాయి ఇయ్యలేవని ఇదా మన్ను పోయ్యా, రూపాయి ఇయ్యలేదు. మా బిడ్డ పెళ్లి చేద్దాం అంటే ఇంతవరకు రూపాయి ఇయ్యలేవాడు. డబ్బులు లేవంటాడుగా, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం. ఇప్పుడు కాదు, ఫ్రీ బస్సు పెట్టిండు. రోజుకి ఎంత? ఎన్ని కోట్లు అచ్చు? అచ్చు కదా. వాడు 2 ఏళ్ళకో 3 ఏళ్ళకైనా సంవత్సరానికి ఒక్కరికి ఇచ్చినా దేరు కదా వాడు. అంటే ఇప్పుడు పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంతో అంత ఆసర అవుతుంది అని చెప్పేసి ఫ్రీ బస్ పెట్టినట్టుగా. ఫ్రీ బస్ ఎవరు పోతారు మరి? పేదోళ్ళే పోతారా? పేదోళ్ళే పోతారా? ఏం లేని వాళ్ళే పోతారా? అట్లా అన్ని ఉన్నదే పోతుంది బస్సులలో, అన్ని ఉన్నదే కూర్చుంటుంది సీట్లలో, ఏం లేని పోతుందా? సో మరి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగ వస్తుంది, బతుకమ్మ చీరలు అన్నారు, ఏమైనా వస్తున్నాయా? ఏవి చీరలు ఎప్పుడు ఇచ్చిండు వాడు? ఇయ్యలే, రూపాయి ఇయ్యలేదు, ఒక చీర కూడా లేదు, ఎవరికి లేదు. సో మరి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తాయి, ఏంది మరి పరిస్థితి? ఎట్లా ఎటు 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 భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా. మరి వాడు ఏం చేసిండని ఎత్తారు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, మహిళలకి మహిళా సంఘాలు లోన్లు ఇస్తున్నా అని చెప్పేసి అంటారు, నిజమేనా? ఎట్లా చేస్తాడు కోటీశ్వర్లు? ఎట్లా చేస్తాడు మీరు చెప్పండి? ఎట్లా చేస్తాడు? 2500 ఇస్తారనే ఇయ్యలేదా? పింఛన్లు వాడు 4000 ఇస్తా అన్నాడు, ఇస్తాడా? మరి ఇంకెట్లా చేస్తాడు వాడు? సో మరి మొన్న ఇప్పుడు యూరియా విషయంలో గొడవలు బాగా అవుతున్నాయి కదా, మీ ఊరికెళ్ళి అయినాయి అట్లా? మాకు అది వ్యవసాయదారులకు తెలుస్తుంది. పొలం ఉన్నది కానీ ఇక మాకు మేము మునామకి ఇచ్చుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.